నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ 2 ప్రాజెక్టులే కాదు, గాలేరు నగిరి కోడూరు వరకు తీసుకెళ్తాం. అలాగే మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ని 2028 డిసెంబర్కు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ జూన్ 2028కి పూర్తి చేస్తాం. మొన్ననే 36 ప్రాజెక్టులు ఏ రోజు ప్రారంభిస్తామో డేట్లు కూడా చెప్పాను. అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ఇది పూర్తి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకుంటా, తప్పకుండా చేసిన నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం వాతావరణంలో మార్పులు వచ్చాయి, వెల్నినో వచ్చింది. దీనివల్ల వర్షపాతం తగ్గుతుందని అంచనాలు వస్తున్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సంక్షోభాలు వస్తాయి. సంక్షోభాల్ని ఒక అవకాశంగా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం కూడా ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతే మన యొక్క బాధలు తగ్గుతాయి. లేదంటే బాధపడిపోయి ఇంట్లో పడుకుంటే సమస్య పరిష్కారం కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 23 నెలల పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, మా పిల్లలకి 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. నిన్ననే మీరు చూశారు, పుట్టపర్తి 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి ఫౌండేషన్ వేశాం. రేపు రాబోయే రోజుల్లో లేటెస్ట్ ఏదైతే ఎక్కడన్నా యుద్ధాలు చేయాలంటే అలాంటి జెట్ విమానాలు మన పుట్టపర్తిలో తయారు కాబోతున్నాయని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాదు, డిఫెన్స్ హబ్గా తయారు చేస్తాం. నేను యువతకందరి కోరుతున్నా, ఈరోజు నేను తీసుకొచ్చేది మీకోసరం. విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తా ఉంది. ఏఐలో మనం ముందున్నాం. అమరావతి క్వాంటమ్ వస్తుంది. రాయలసీమలో డ్రోన్ స్పేస్ సిటీలు వస్తాయి, ఏరోస్పేస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీలు వస్తాయి, ఆటోమొబైల్ హబ్గా తయారవుతుంది. మొన్నే మీరు చూస్తే, ఏదైతే ఒకప్పుడు చిన్నప్పుడు నేను బుల్లెట్ ఎక్కేవాడిని, అలాంటి బుల్లెట్ కూడా ఈ జిల్లాలోనే రాయలసీమలో తయారవుతా ఉంది. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అనేక ఆటోమొబైల్ వస్తున్నాయి. ఇది కాకుండా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీస్ వస్తాయి. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, దానికి కూడా సిమెంట్ స్టీల్ ప్లాంట్లు తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ అనేవాళ్ళు, అలాంటిది మీరు చూస్తే గోల్డ్ మైన్ కూడా నెక్స్ట్ మంత్ మన రాయలసీమలో ప్రారంభిస్తున్నాం, కర్నూలులో ప్రారంభిస్తున్నాం. దేశంలోని అతిపెద్ద గోల్డ్ ఉత్పత్తి, బంగారు ఉత్పత్తి కూడా మన రాయలసీమ నుంచి జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఒక చిన్న ప్రయోగం, మనకు మామిడి పళ్ళు వస్తాయి. ఆ మామిడి పళ్ళన్నీ కూడా మనం అమ్మడానికి రేటు తక్కువ ఉంటే ఫ్రూట్ కవర్ ఒకటి తీసుకొచ్చాం. ఒక్క ఫ్రూట్ కవరు మ్యాంగో ప్రొడక్షన్లో, మామిడి ఉత్పత్తిలో గేమ్ చేంజర్గా తయారైంది. పండు ఎక్కడ కూడా దెబ్బతినే పని లేదు. టేబుల్ వెరైటీ వస్తూ ఉంది. ప్రపంచ మార్కెట్కు పంపించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికి దేశంలో హైయెస్ట్ ప్రొడక్షన్ కి రాయలసీమ హబ్, భవిష్యత్తులో ప్రపంచానికే రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 40
వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఇంకొక 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తాం. అదే సమయంలో నేను చెప్తే మీరంతా హుషారుగా ఇంటికి పడుకుంటే సమస్యలు కూడా వస్తాయి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎక్కడో ఇరాన్, అక్కడ యుద్ధం, ఇక్కడ మనకు గ్యాస్ లేదు. వంట గ్యాస్ దెబ్బతిన్నాం. పెట్రోల్ డీజిల్ తగ్గిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి. మనం పండించే అరటి, మామిడి, మనం ఉత్పత్తి చేసే ప్రాన్లు లేకుంటే రొయ్యలు, ఇవన్నీ కూడా మార్కెట్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సవాళ్లు వస్తాయి. ప్రతి ఒక్క సవాల్ని మనం ఎదుర్కోవాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. 7 పాయింట్లు పెట్టి ఇలాంటి సందర్భంలో ఇంటి దగ్గర పనిచేయడం, అదే సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం, ఎక్కడికక్కడ సేవ్ చేయడం, అందరం సమైక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, ఇది తాత్కాలికమైన సమస్య. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారవుతుంది. దాంట్లో ఆలోచనే లేదు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆడబిడ్డలకి అందరికీ, అమ్మ చెల్లెలకి, అక్కలు కోరుతున్నా, ఏమమ్మా మీ భవిష్యత్తు కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తి హక్కు ఇచ్చాం, ఇప్పుడు స్త్రీ శక్తి తీసుకొచ్చాం. స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఆర్టీసీ బస్సులు ఎక్కి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం, దీపం పథకం తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల మీ ఖర్చులు తగ్గుతాయి, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ డాక్రా సంఘాలు నేను పెట్టాను. 1,00,000 మందిని ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలుగా స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని చేస్తాం. నేను ఒకటే ఆడబిడ్డలు కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మగవాళ్ళ కంటే మీరు తక్కువ కాదు. ఇది 30 సంవత్సరాలుగా నేను చెప్పే మాట అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. ముందుకు రండి, అన్నగా తమ్ముడుగా మీకు అండగా ఉంటా, అన్ని విధాలు ఆదుకుంటానని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇంకో పక్క మహిళల సాధికారత, భద్రత, గౌరవం మా నినాదం. దీనికోసమే పనిచేస్తాం. మన ముందున్న లక్ష్యం చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. దీనికి పూర్తిగా సహకరిస్తున్నాం. దీన్ని సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆడబిడ్డలపై నేరాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎవడైనా సరే మహిళలపై నేరాలకు పాల్పడితే అదే చివరి రోజు చెప్పా చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మానవ మృగాలు అక్కడక్కడ ఇంకా కూడా రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నా. చిన్న పిల్లల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే నేను చెప్పాను. సిబిఎన్ వస్తానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి. నేరస్తులకు, రౌడీలకి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం.
ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే